నా రెండో కుమార్తె భర్త నాపై కొన్ని కమెంట్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. నా కుమార్తెకు నా అల్లుడికి కుటుంబపరమైన వివాదం ఉంది. నా కుమార్తెను అల్లుడు 4 సంవత్సరాల క్రితమే వదిలేశాడు. కోర్టులో విడాకుల వ్యవహారంపై కేసు నడుస్తోంది. నా కుమార్తెకు 2 పిల్లలు. నా కుమార్తెతో పాటు నా మనవళ్లను కూడా నేనే సంరక్షించుకుంటున్నాను. నా అల్లుడు పెట్టిన పోస్ట్ పైన మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి నాపైన, నా తమ్ముడు అంబటి మురళిపైన కొన్ని కమెంట్స్ చేశారు. నా అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్ట్ వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారు అని అంబటి రాంబాబు అన్నారు. చెప్పాలని అనుకోను. ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరు తల్లిదండ్రులు. అయితే 4 సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతుర్నే కాదు, నా గుండబోలు గౌతమ్ కూతుర్ని, కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను. నా కూతుర్ని చదివించుతున్నాను. ఇప్పుడు MBBS అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చదివించుకుంటున్నా. ఈ మధ్యన ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది. అలాగే UK కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నా. ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత, లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి. తండ్రి ఎంతకాలం ఉంటాడు, ఉండలేడు కదా. తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను. తను స్టాండ్ మీద 70,000కి ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ నా కూతురని చెప్పదు అక్కడ వెళ్ళి. ఆఫ్టర్ ఆల్ 70,000కి ట్రైనింగ్, యాంటీ ఏజింగ్ మీద, హెయిర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది. 70,000కి చేస్తుంది ఉద్యోగం. నా కూతురుగా, మంత్రి కూతురుగా. ఎక్కడ కూడా నేను మంత్రి కూతురుని చెప్పదు. ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని, నేను దుర్మార్గుడిని. ఎక్కడ దుర్మార్గుడిని అని చెప్పండి. ఏదైనా దుర్మార్గుడు అయితే నా అల్లుడై ఉండాలి. నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. వాళ్ళందరినీ సంరక్షిస్తున్న నేను దుర్మార్గుని ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను. నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణే మాట్లాడించాడు. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు. ABN, TV5 దీన్ని పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు, నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదని అడుగుతా ఉన్నా నేను. ఏమిటి దుర్మార్గం? మాలుడేమో వీడియో చేసి ABNలోనూ TV5లోనే వేస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు. ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు. నేను దుర్మార్గుని ఎలా అవుతాను? ఇది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, 2 కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను. నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని, తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. ఇలాంటి చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నా. నా మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా TV5, అనేక రకాలుగా ETV, అనేక రకాలుగా ABN
నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా తగ్గలేదు. కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు, మళ్ళీ లేచి నుంచున్నాను కెరటం లాగానే మనవి చేస్తున్నా. ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్లో, నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి, చంద్రబాబు ఎంటర్ అయ్యి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం. దీన్ని ఖండించాలి. ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. మీరు విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి. నేను 2014లో ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏం అనుకోవద్దు. కోడెల శివరాం గారికి, కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే, నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే, ఏమండి కోడెల శివరాం గారుకి వీళ్ళకు భార్యకి తగాదా ఉంది, దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో. కనుక్కోండి వాళ్ళైనా సరే, నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి. కోడెల శివప్రసాద్ గారి, కోడెల శివరాం గారి భార్యను కానీ, కోడెల శివరాం గారి మామగారిని కానీ ఏం చెప్పాను తెలుసు ఆ రోజున? ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్, మీకు పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఇవాళ కాకపోతే రేపు కలిసిపోతారు. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. మీరు రేపు కలిసిపోయి సంవత్సరాలు చేసుకుంటారు. దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడెల శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫీర్ కాను సార్, ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారు లేదా? ఇవాళ శివరాం గారు, శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా. రేపు కూడా ఏమైనా జరగవచ్చు. ఇవాళ నా అల్లుడు డైవర్స్ వేయవచ్చు, ఆ డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు. తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు, ఇద్దరు మళ్ళీ కలవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద, నా మీద అల్లుడే ఓటు వేయొద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నావంటే ఏమిటి? వాట్ ఈజ్ దిస్? అంత అవసరమా రాజకీయాల్లో? నాకు అర్థం కాలేదు. ఏమంటే రాజకీయ విమర్శలు చేసావు పోలవరం గురించి, చెయ్యి, తప్పలేదు. కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం. నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు. అట్లా దృష్టి మరలేవాడిని కాదు. ఇవాళ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ విషయం పొన్నూరులోనే పెట్టవలసి వచ్చింది. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడను. ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్. దిస్ ఈజ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ విల్ డిసైడ్. టిల్ దెన్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. నా దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నా దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, నీచమైన రాజకీయాలు చేయకండి, ధైర్యంగా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను తప్ప. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయానికి వెళ్తే ఎవరి కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అవన్నీ కూడా అసందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం, విఘ్నులైనటువంటి నా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం ఆలోచించండి. ఈ నీచమైన రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఏది ధర్మం అనుకుంటే అది చేయండి. నేను ఈ విషయంలో, నా అల్లుడు కూతురు విషయంలో నా కూతుర్ని సపోర్ట్ చేసుకుంటున్నాను. నా కూతుర్నే కాదు, నా కూతురుకు ఉన్నటువంటి ఇద్దరి బిడ్డల్ని సపోర్ట్ చేసుకుని సమాజంలో తల ఎత్తుకొని బ్రతికే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అది నా ధర్మం ఒక తండ్రిగా నేను భావిస్తున్నాను. వారిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉంటే కోర్ట్ విల్ డిసైడ్ ఎవరి తప్పు ఎవరి రైటు. నేను నా కూతురుదే రైట్ అనుకుంటాను, కాదని ఆయన అనుకుంటాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దీన్ని బహిరంగంగా వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. కానీ కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరకాయ ప్రవేశం చేసి, నా అల్లుడు పరకాయ ప్రవేశం చేసి ఈ విధంగా చేశారు. కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ దీన్ని కంటిన్యూ కూడా చేస్తారు. బహుశా ఏబిఎన్ వాళ్ళు తీసుకొచ్చి మా అల్లుడిని కూడా కూర్చోబెట్టి మాట్లాడించవచ్చు, లేదా TV5 వాళ్ళు తీసుకొచ్చి మా అల్లుడిని కూడా కూర్చోబెట్టి టీవీలో మాట్లాడించవచ్చు. కానీ నా దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చెప్తున్నాను, నా దృష్టి మరలదు. రాజకీయాల్లో గెలుపు వైపు పయనిస్తున్నటువంటి నాకు దృష్టి మరలదు. ఈ ఇష్యూ మీద చివరిగా మాట్లాడతాను, మళ్ళా మాట్లాడనని కూడా ఇది చెప్తున్నాను. ఇది ప్రజలకు అర్థం కావాలని
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అర్థం కావాలని ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు కూడా అర్థం కావాలనే విషయాలు చెప్తున్నాను. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.